वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. లక్ష్మణ్ గారు మొదటి 2 రోజులు బాగా చెప్పారు, సూటిగా చెప్పుకొచ్చారు. ఇవాళ ఏమైంది? విషయానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. పట్టుకోవాలి. మీరు పాతవారు, చాలా అనుభవంతో ఉన్నారు కాబట్టి మీ అనుభవాన్ని పెంచుకోవాలి, కానీ దారి తప్పకూడదు. నరేష్ గారు మీ సందేహాన్ని అడగండి. ఈ ఆత్మలో నేటివి జడమైన ప్రకృతిలోకి పడడానికి గల కారణం ఏమాచార్య? లోతైన ప్రశ్న. అంటే సందేహం చాలా ఏళ్ళ నుంచి ఉంది, ఎవరిని అడగలో తెలియక. ఆత్మ నిరాకారం. ఆత్మ నిరాకారం. శ్యామలయ్య గారు ప్రసంగంలో వస్తున్నటువంటి రహస్యం ఏంటంటే, మీకు బస్సు పాసు కనపడతలేదు. బస్సు పాసును పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ బస్సు పాస్ ఏంటంటే ఈ యొక్క ప్రారబ్ధం, కర్మఫలం. మరియు బస్సు పాసు లాగానే ఇంకొకటి ఏంటంటే వీసా. విదేశాలకు వెళ్ళడానికి వీసా, ఆ దేశంలో ప్రవేశించడానికి, ఆ దేశం నుంచి తిరిగి రావడానికి వీసా పరిమితి అయిపోయింది, కాలం చెల్లింది అని చెప్పడం. ఆ కాలం చెల్లడమే జీవన మృత్యు. అసఫలమైన జీవితంలో చనిపోవడం, సఫలమైనటువంటి జీవితంలో జీవన్ముక్తిని పొందాడు. ఇంకా నరేష్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం కూడా కర్మఫలం. కర్మఫలం ఏమిటి అని అంటే, మనం ఈ యొక్క శరీరం ద్వారా చేస్తున్నటువంటి ఈ కర్మలకు ఫలితం అనుభవించాలి అని అంటే మళ్ళీ శరీరమే కావాలి. ఆ శరీరం జీవాత్మకు లేదు. జీవాత్మ నిరాకార. ఇక్కడ ఏంటంటే, సృష్టి ఆరంభంలో జరిగినటువంటి విషయాన్ని, మైకులు బంద్ చేయండి, రీసౌండ్ వస్తుంది. సృష్టి ఆరంభంలో జరిగినటువంటి ఆ రహస్యాన్ని ప్రతిదినము భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు అని అంటే, సూర్యాస్తమయం అయిన తర్వాత, సూర్యాస్తమయం అయ్యేటువంటిది మనకు అంటే, ఇప్పుడు మనకేంటంటే రాత్రి పూర్తి అవ్వబోతుంది, తెల్లవారబోతుంది, ఇంకో కొద్దిసేపు అయితే తెల్లారుతుంది. మనకు తెల్లారుతుంది. అమెరికా వాళ్లకు సూర్యాస్తమై చీకటి కాబోతుంది. ఇప్పుడు వారు వెలుతురులో ఉన్నారు, మనం చీకటిలో ఉన్నాము, వెలుతురులోకి రాబోతున్నాము. వారు వెలుతురులో ఉన్నారు, చీకటిలోకి రాబోతున్నారు. ఇది ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు మాత్రం తన చుట్టూ తానే తిరుగుతున్నాడు. కానీ మనకు కనిపించేది మాత్రం సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇక్కడ సూర్యుడు అస్తమిస్తూ పృథివీ వెనుకకు పోయినప్పుడు పృథివీ ముంగట చీకటిగా ఉంటుంటది. కాబట్టి ఈ దినమంతా శారీరక శ్రమ చేసినటువంటి జీవాత్మలు అలసిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ ఎవరి సామర్థ్యం ఉన్న అనుసారంగా, ఆ సామర్థ్యానుసారంగా
పొలం గట్ల ఉన్న దగ్గర ఉన్నవారు పొలం గట్ల దగ్గర, ఫుట్పాత్ మీద ఉన్నవారు ఫుట్పాత్లో, ఆశ్రమాలలో ఉన్నవారు ఆశ్రమాలలో, అంతస్తులలో ఉన్నవారు అంతస్తులలో, అది చెట్ల కింద ఉన్నవారు చెట్ల కింద, ఎక్కడి వాళ్ళు అక్కడ అలసిపోయి ఈ రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు, అధమర్చి నిద్రపోతున్నారు. ఈ రహస్యం ఇది బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటిది. అయితే పిండంలో రాత్రి ఆలస్యంగా తండ్రి వస్తుంటాడు కాబట్టి, తండ్రి వచ్చేసరికి అమ్మ వారిని భుజింపజేసి పడుకోబెడుతుంటది కాబట్టి, పిల్లలు పడుకున్న తర్వాత తండ్రి వస్తాడు. వచ్చి వీళ్ళు పిల్లలు తిన్నారా, ఎవరైనా మరి ఎట్లున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారా అని చెప్పేసి తల్లిని అంటే తన భార్యని అడుగుతాడు. అడిగి విషయాన్ని తెలుసుకొని తను భోంచేసి పడుకుంటాడు. అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ బ్రహ్మాండంలోకి వస్తే, ఈ బ్రహ్మాండంలో సూర్యుడు ఈ పృథివీ వెనుక నుంచి వస్తూ, అంటే ఈ రాత్రి కాలంలో కనిపించినటువంటి సూర్యుడు ఈ యొక్క నిద్రలో అధమర్చి నిద్రపోతున్నటువంటి జీవాత్మలనందరినీ, వ్యక్తులనందరినీ వారిని చూసి, వీరు ఇలా అధమర్చి నిద్రపోతే వీరు ఆత్మకల్యాణం ఎలా చేసుకోగలుగుతారు, వీరి జీవితం ఉద్ధరించబడేది ఎలాగా, వీరు ఈ రకంగా అధమర్చి నిద్రపోతూ ఉండి నేను ఉన్నందువల్ల ప్రయోజనం ఏంటి, నేను ఉన్నందుకు ప్రయోజనం కలగాలి కదా, ఈ జీవాత్మలకు నేను ఏమైనా చెయ్యాలి కదా. రాత్రి తండ్రి వచ్చి కూడా పిల్లల గురించి ఆలోచిస్తుంటాడు, భార్యతోటి చర్చిస్తుంటాడు. అమ్మాయికి ఏం కావాలి, అబ్బాయికి ఏం కావాలి, మనం ఇంకేం చేయగలుగుతాం పిల్లలు సుఖంగా ఉండడానికని, అది ఆలోచించినట్టుగా ఆలోచిస్తూ భగవంతుడు నేను వీరిని మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి తీసుకురావాలి. ఇప్పుడు మనం పడుకున్నటువంటి స్థితి ప్రళయంలో ఈ సుషుప్తావస్థలో ఉన్నటువంటి జీవాత్మల గురించి, ఎవరిదైతే ముక్తి పూర్తి అయిపోయిందో వారి గురించి, వారిద్దరు బయటకు వస్తుంటుంటారు. నమస్తే ఆచార్య, శ్రీభ్యో నమః. ఆ రకంగా బయటకు వస్తుంటుంటారు. కాబట్టి ఈ సృష్టి వ్యవస్థ నేను చెయ్యాలి, సృష్టి వ్యవస్థ చేయాలని చెప్పేసి భగవంతుడు నిరాకారుడు, మాయాస్వరూపుడు కాబట్టి తన మాయా ప్రపంచంతో చేయబోతున్నటువంటి ప్రయత్నము ఈ పడుకున్నటువంటి జీవాత్మలు, అంటే మా సుషుప్తావస్థలో ఉన్నటువంటి జీవాత్మలు గుర్తించడం లేదు. గుర్తించలేకపోవడం కారణంగా భగవంతుడు చేస్తున్నటువంటి ప్రయత్నము సఫలీభూతంగా వారికి అనిపించట్లేదు. ఎవరికి అంటే జీవాత్మలకు అనిపించట్లేదు. అందు గురించి ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి కొద్దిగా ఆలోచించేసరికి ఈ యొక్క దేవుడు, జీవుడు, ఇంతవరకు మనం మొట్టమొదట జీవాత్మల స్థితిని చూసుకున్నాము. ఆ తర్వాత దేవుడు వచ్చి వారి గురించి ఆలోచించేటువంటి స్థితి, దేవుడు జీవుడు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మూడవది, ఇప్పుడు భగవంతుడు ఆలోచించేసరికి సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 రకాలుగా విభక్తమై ప్రకృతి ఉంటుంటది. ఆ ప్రకృతిలో ప్రేరణ కల్పించేసరికి ఆ సత్వరజస్ తమస్సు అనేటువంటి 3 పదార్థాలు ఏకీభూతం అవుతుంటాయి, సంగ్రహితం అవుతుంటాయి. సంగ్రహితమైనప్పుడు అక్కడ ఆ సంగ్రహిత రూపమే ప్రకృతి. ఆ ప్రకృతి అంటే ఈ ప్రకృతిని ఏర్పాటు చేసింది ఏంటంటే ఈ జీవాలను ప్రకృతితోటి కలపడం. ఇప్పుడు నరేష్ గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క జన్మలు ఎత్తడానికి ఈ యొక్క శరీరాలు, అంతేనా నరేష్ గారు మీ ప్రశ్న? ఆత్మలు జడమైన ప్రకృతిలోకి పడడానికి గల కారణం అదే, దాని గురించి వస్తుంది. ఇప్పుడు ఇందాక చేతన ఆత్మల గురించి పరిచయం అయిపోయింది కదా. ఇప్పుడు జడమైనటువంటి ఈ ప్రకృతిలోకి ఎలా వస్తున్నాయి అనేది అదే ప్రకరణం. అందుకే మీకు గుర్తు చేసి మరీ చెప్పడం జరుగుతుంది. అయితే భగవంతుడు ఈ ప్రకృతి సత్వరజస్ తమస్సులను ప్రేరేపించేసరికి సత్వరజస్ తమస్సులు 3 విభాగాలుగా పోయి ఒకటిగా తయారవుతుంది. ఆ ఒక్క రూపమే ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి ఇక వికారాలు మొదలవుతుంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే, విత్తనం భూమిలో నాటుతుంటాం, నాటిన తర్వాత అది మొలకెత్తుతుంటది. మొలకెత్తినటువంటిది చిగురిస్తూ ఆ ఆకులు, కొమ్మలు, పువ్వులు, కాయలు గట్ల ఇట్లా ఏ రకంగా వస్తుంటాయో అదే రూపకంగా ఈ సత్వరజ సమస్యతోటి సామ్యావస్థకు వచ్చినటువంటి ఈ ప్రకృతిలోంచి వికారం, మహత్తత్వము, అహంకారము, ఈ యొక్క పంచతన్మాత్రలు,
పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు అనేటువంటి ఈ రకంగా వికారం అంతా వెలువరుస్తుంటుంటాయి. అందుగురించి ఈ యొక్క సత్వరజ తమస్సు నుంచి ఆ సత్వరజ తమస్సు ఆ విడివిడి అవస్థలో పడి ఉన్నటువంటి ఆ ప్రకృతితోటి భగవంతుడు అంటాడు ఏంటంటే, చూడమ్మా, నేను ఈ యొక్క ఈ జీవాత్మలు వీరు అదమర్చి ఎక్కడి వాళ్ళు అక్కడ సొమ్మసిల్లి పడిపోయి ఉన్నారు. వీరు ఈ రకంగా పడిపోయి ఉంటే వీరి జీవితం ఉద్ధరించబడేది ఎలాగా, వీరు బాగుపడేది ఎలాగా, వీరు బాగుపడాలంటే వీరికి ఒక మార్గం ఇవ్వాలి. దానికి నేను సృష్టి వ్యవస్థ నేను చేయాలని అనుకుంటున్నాను. చేయాలని అనుకుంటే నేను మాయా స్వరూపడం కాబట్టి మాయా వైవిధ్యంతో నేను చేస్తుంటే నేను చేసే ప్రయత్నాన్ని వారు గుర్తించడం లేదు. వారు గుర్తించాలి అని అంటే భౌతిక కంటికి కనబడే రూపముగా నీవు దేహంగా ఏర్పడాలి. అందు గురించి నీ సహకారం నువ్వు నాకు తోడుగా ఉండు అని అంటే ఆ ప్రకృతి ఏమంటది అంటే, పరమేశ్వర ఇన్నాళ్లకు నన్ను మీరు గుర్తించారు, మీరు ఆజ్ఞాపించండి నేనేం చేయాలి అని ఆ ప్రకృతి అంటుంటది అనమాట. అప్పుడు ఈ జీవాత్మలను ఆ ప్రకృతిని ఒక్కొక్క దగ్గర చేరుస్తున్నప్పుడు ఈ అనుసృష్టి అని అంటే అణువులో అనురూపముగా ఆకృతి రూపంగా కనబడేటువంటిది, అనురూపంగా కనబడేటువంటి రూపం ప్రకృతి, జడతత్వం మీరు అనేటువంటిది. ఈ యొక్క ఆ జడతత్వాన్ని కదిలించే రూపం జీవాత్మతత్వం. మీరు ఎంతవరకు చదువుకున్నారు నరేష్ గారు? బీటెక్ వరకు ఆచార్యజీ. మీ దీంట్లో సైన్స్ సబ్జెక్టు వచ్చినప్పుడు మీరు ఈ 10వ తరగతి తర్వాత అన్ని వస్తుంటాయి కదా, దాంట్లో వచ్చినప్పుడు ఈ యొక్క శుక్రకణం ఏమిటి అనేటువంటిది దాంట్లో స్పామ్ను చూపిస్తారు. స్పామ్ అంటే ఆత్మను చూపిస్తుంది. ఆ ఆత్మ కనబడుతుంది ఏ రకంగా అంటే వీర్యము యొక్క ఆ జిగట సంయోగంతో అది కదలిక రూపం కనబడుతుంది, అంతేగాని ఆత్మకు రూపం లేదు. ఇప్పుడు ఈ సైన్స్ వాళ్ళు ప్రయోగశాలలో ప్రయోగిస్తున్నటువంటిది ఏంటంటే బొద్దెంకలను, ఎలకలను ఆ యొక్క గాజు సీసాల్లో పెట్టి అవి ప్రాణం పోయే వరకు చూసి ఆ ఆత్మ ఎలా పోతుందని చాలా ప్రయత్నాలు చేశారు భూతద్దాల్లో పెట్టి, కానీ ఎవరికి ఆత్మ కనపడలేదు. అందు గురించి డాక్టర్ల భాషలో, సైంటిస్టుల భాషలో ఆత్మ పరమాత్మ అనేటువంటివి లేవు. అర్థమవుతుంది కదా? ఇక ఇక్కడ ఈ యొక్క బ్రహ్మాండం లోపల ఇక్కడ ఏంటంటే ప్రకృతి సంయోగంలో అనురూపాన్ని ఈ యొక్క ప్రకృతి సంయోగంలో కలిపినప్పుడు అణువు ఏర్పడుతుంది. అది అణువు నుంచి ధ్వనువు నుంచి త్రసరేణు నుంచి మహత్పరమాణు, ఈ రకంగా అణువు ఏర్పడుతూ ఈ యొక్క సృష్టి వ్యవస్థ తయారైంది. ఈ యొక్క సృష్టి వ్యవస్థ ఏ రకంగా తయారైంది అనేటువంటిది యజుర్వేదము. ఇంతవరకు చెప్పిందేమో ఋగ్వేదంలో ఉన్నది. ఋగ్వేదంలో నాసదీయ సూక్తంలో ఉన్నది. నా సదాసిత్ నా అసదాసిత్ అనేటువంటిది, సత్తు లేదు అసత్తు లేదు. అటువంటి స్థితి లోపల పరమేశ్వరుడు ఉండి ఈ యొక్క సృష్టి వ్యవస్థ చేశాడు అనేటువంటిది ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన. హిరణ్య గర్భ సమవర్తత అగ్రే. మొట్టమొదట అగ్రే అంటే మొట్టమొదట హిరణ్య గర్భ స్వరూపుడు పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు. అతడు ఈ యొక్క సృష్టి వ్యవస్థని చేశాడు. భూతస్య జాత, ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి స్వామి, అధిపతి. ఇది బ్రహ్మాండంలో. పిండం లోపల యుక్త వయసులో ఉన్నటువంటి వ్యక్తి వివాహం చేసుకోవడానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెను వివాహం చేసుకొని వచ్చేటప్పుడు ఆమెకు గర్భం, ఉత్తరవేదిలో గర్భం చేసుకొని వస్తుంటాడు. వివాహం అయిన తర్వాత ఉత్తరవేది నుంచి గర్భం చేసుకుని ఎందుకు రావాలి అనే దానికి ప్రమాణం ఏంటంటే, భగవంతుడు ఈ యొక్క భూమిని తయారు చేస్తూ, భూమిని ఏ రకంగా తయారు చేశాడు అనేది యజుర్వేదం 31వ అధ్యాయం 17వ మంత్రములో అద్భ్య సంభృత పృథివ్యాహ రసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాగ్రే. అద్భ్య అంటే నీటి పరమాణువులతోటి, నీటి పరమాణువులను సంగ్రహితం చేస్తూ దూదిపింజంలాగా తయారు చేస్తూ భూమిని ఏర్పాటు చేసినప్పుడు, ఆ భూమి తయారవుతూ ఇలా గోళాకారంగా ఏర్పడుతున్నప్పుడు దాంట్లో అణు సంయోగంతో జీవాత్మలను అన్నింటినీ భూగర్భంలో సృష్టి ఆరంభంలోనే భగవంతుడు తయారు చేశాడు. ఆ భూమి ఈ యొక్క సూర్యుని యొక్క గురుత్వాకర్షణతోటి, ఆ కిరణాలతోటి ఇట్లా సక్రియం అవుతూ అది వ్యావహారికంలోకి వచ్చేసరికి ఈ అమైతిని సృష్టి అనేటువంటిది 5 రకాల సృష్టి
ఉత్పత్తి అవుతుంటది అనమాట. 5 రకాల సృష్టి ఏంటంటే ఇది జీవులు బ్రతికి ఉండడానికి అవకాశంగా ఉన్నదా లేదా అనేటువంటిది ఈ యొక్క దాన్ని హిందీలోనైతే ఉమస్ అంటారు, తెలుగులో ఏమంటారు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అది నాకు కూడా దాని శబ్దం తెలియట్లేదు. ఇది ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే వర్షా ఋతువులో వర్షం పడగానే గ్రీష్మ ఋతువులో పరితపించినటువంటి భూమి వర్షా ఋతువులోని వర్షపు నీటితో పూర్తిగా తడిసి భూమి లోపల వరకు నీళ్లు పోయేసరికి గ్రీష్మ ఋతువులో వేడైనటువంటి భూమి ఆ వేడిని ఈ వర్ష ఋతువులో బయటకు కక్కుతుంటది, బయటకు వెలువరుస్తూ ఉంటుంటది. భూమిలోంచి వేడి బయటకు వస్తున్నప్పుడు ఈ యొక్క వర్షం లేనప్పుడు వేడి, మరి భూమిలోని వేడి, మళ్ళీ మన శారీరకంగా వేడి, ఈ 3 రకాల వేడి వల్ల ఏమైతుంటుందంటే మనం స్నానం చేస్తున్నప్పుడు చల్లటి నీళ్లు శరీరం మీద పోసుకుంటుండగానే ఆ శరీరం నుంచి ఆ పోసుకున్న నీళ్ళు కిందికి కారగానే మళ్ళీ వెంటనే లోపల నుంచి చెమట వస్తున్నట్టుగా ఉంటుంటది పరిస్థితి. దీన్ని పృథివీ రజస్వల అవడము అని అంటుంటారు. దీని తర్వాత రైతులు భూమిని దున్ని విత్తనము సాగు చేస్తుంటారు అన్నట్టుగా. అందు గురించి ఈ రూపకంగా ఈ పృథివీ పరమాణువులతోటి ఇదంతా సచిత్రంగా మంత్ర ప్రమాణంతో ఓం ప్రకాష్ ఇహపరలోకము జీవాత్మ బంధమోక్షములు అనే దాంట్లో ఈ సత్వర తమస్సు ఏంటి, ఈ ఇంద్రియాలు ఏంటి, మహత్తత్ర తన్మాత్రలు ఏమిటివి, ఈ యొక్క భూమి ఏ రకంగా తయారైంది అనేటువంటిది సచిత్రంగా పుస్తకం ముద్రణ చేశాడు. కాబట్టి మీరు ఆ పుస్తకం తీసుకుని చదవండి, దాంట్లో మీకు స్పష్టంగా తెలిసిపోతుంటది. ఇక మన ప్రకరణలోకి వస్తే ఈ జీవాత్మలు జీవని ఆధారం భూమి పైన ఉన్నదా లేదా అనేటువంటిది భూమి నుంచి వెలువరుస్తున్నటువంటి ప్రసంగం ఏంటంటే మొట్టమొదట ఈ యొక్క సూక్ష్మ క్రిములు, గాలి ప్రవహించడానికి గాలికి గతినిచ్చేటువంటి సూక్ష్మ క్రిములు, గాలిలో బ్రతికి ఉండేటువంటి సూక్ష్మ క్రిములు, వాటిని వెలువరుస్తుంటాడు అమైతుని సృష్టిగా. అవి సజీవంగా ఉండగానే వాటి తర్వాత ఈ యొక్క విత్తనం ఉద్భిజ సృష్టి అంటే గింజల నుంచి మొలకెత్తి వృక్ష వనస్పతిగా ఈ పచ్చగా కనిపిస్తున్నది కదా భూమి మీద, ఈ పచ్చదనంతో ఉండేటువంటి వృక్ష వనస్పతి జాతిని వెలువరిచాడు. అది కూడా సజీవంగా సంక్షేమంగా ఉన్న తర్వాత ఆ తర్వాత అండజ సృష్టి, గుడ్లు పెట్టి సంతానాన్ని కనేటువంటి ఈ యొక్క జీవనీయ సృష్టి ఈ వ్యక్తమైంది. అవి కూడా ఎందుకు అంటే ముందు ఆ వృక్ష వనస్పతి తయారైన తర్వాత వాటి మీద వచ్చేటువంటి పుష్పాలు మరియు ఈ యొక్క కాయలు అవన్నీ తినడానికి తర్వాత అండజ సృష్టి పక్షులను, ఆ పక్షులు కూడా సుభిక్షంగా క్షేమపూర్వకంగా ఉన్న తర్వాత తదనంతరం జరాయుజ సృష్టి అంటే గర్భము దాల్చి సంతానాన్ని ఉత్పన్నం చేసేటువంటి ఈ పశువులు కూడా క్షేమంగా ఉన్న తర్వాత చివరికి మనుష్య సృష్టిని భగవంతుడు ఈ భూమి నుంచి ఒక్కొక్కటి అంచెలంచెలుగా వెలువరుస్తూ, ఇప్పుడు ఈ ఉల్లి పొరలు ఏ రకంగా అయితే ఉంటుంటాయో ఆ రకంగా ఒక్కొక్క వేవ్స్ దాని ప్రకారంగా భూమి లోపల నుంచి బయటకు వచ్చాయి అన్నమాట. ఈ ఆది వారు భూమి లోపల నుంచి బయటకు వచ్చారు. ఈ ఎక్కడైతే ఆది మానవులు భూమి లోపల నుంచి బయటకు వచ్చారో ఆ వచ్చినటువంటి స్థానాన్ని మానసరోవరం అంటుంటారు. ఇప్పుడు ఇక మన ప్రసంగంలోకి వస్తుంటే ఈ యొక్క వివాహం సప్తపది అనేటువంటిది శాస్త్రీయ పద్ధతి. ఇక మన లోకాచారం ప్రకారం మంగళసూత్ర ధారణ చేయించడం, సూర్య దర్శనం చేయించడం అనేటువంటిది వివాహం పూర్తి వరకే. ఇది సగం వివాహం మాత్రమే. ఈ సగం వివాహం తర్వాత ఉత్తరవేది అనే దాంట్లో ఈ యొక్క అగ్నిహోత్రం చేయించి దాంట్లో ధ్రువ దర్శనం, అరుంధతి దర్శనం మరియు రాత్రి వివాహం అయితే సాయంత్రం వరకు వివాహం అయితే రాత్రి గర్భధాన ప్రక్రియ చేసుకొని తెల్లారి ఇంటికి రావడం అన్నమాట. అంటే వివాహం యొక్క అంతర్భాగమే గర్భాధానం. అందు గురించి ఈ యొక్క ఉత్తర వేదిలో గర్భాధానం చేసుకొని రావడం అన్నమాట. ఎవరైతే వివాహం చేసుకున్న తర్వాత గర్భాధానం చేసుకోకుండా వరుణి యొక్క ఇంటికి వస్తుంటారో వారి సృష్టికి విరుద్ధంగా నడుస్తున్నారు. మైక్ పంపించండి, రికార్డ్ అవుతుంది. కుయ్యమనుకుంటారు, రిసౌండ్ వస్తుంది.
ఈ ఈ యొక్క సృష్టి వ్యవస్థ ఎవరైతే ఉత్తరవేది చేసుకొని, అంటే అమ్మాయి ఇంట్లో వివాహం జరగాలి కాబట్టి అమ్మాయి ఇంట్లో వివాహం చేసుకొని అక్కడ ఉత్తరవేదిలో గర్భాధానం చేసుకొని అబ్బాయి ఇంటికి రావాలి. అందుకే దీనికి ప్రతీకగా ఏంటంటే ఆ కన్యాదానంలో ఆవును ఇచ్చేవారు అనమాట. ఆవు దూడతో కలిగినటువంటి ఆవును పాలిచ్చేటువంటి దానిని ఇవ్వడం లక్షణం ఏంటంటే ఈవిడ కూడా గర్భవతిగానే ఇక్కడికి రావాలి. అంటే ఇప్పుడు ఈ పృథివీ పరమాణువులతోటి దూదిపింజంలాగా తిరుగుతూ సూర్యుని యొక్క గురుత్వాకర్షణ వశీభూతం అయిపోయి సూర్యుని యొక్క కిరణాలతోటి ఏ రకంగా పృథివీ తిప్పబడుతుందో అదే విధంగా ఈ యొక్క భూమిలోంచి ఈ యొక్క 84 లక్షల జీవరాశులు అనేటువంటి ఒక వేవ్స్ లాగా బయటకు రావడం అమైతుని సృష్టి. మొట్టమొదటి సృష్టి అమైతుని సృష్టి. అమైతుని సృష్టి తర్వాత ఆ అమైతుని సృష్టిలో పుట్టినటువంటి స్త్రీ పురుష జీవాత్మలు అనేటువంటివి కలిసి ఇప్పుడు వర్తమానంలో ఉండేటువంటిది ఇది మైథున సృష్టి. ఇది భగవంతుని సృష్టిని ముందుకు నడిపిస్తున్నటువంటిది గృహాశ్రమం ప్రకారం. అందుకని ఇప్పుడు నరేష్ గారి ప్రశ్న ఏంటంటే ఈ చేతనమైనటువంటి జీవాత్మ జడములోకి ఏ రకంగా వచ్చింది అనేటువంటిది. అది దీని ప్రసంగం ఏంటంటే ఆ కర్మఫలం అనుసారంగా ఈ యొక్క భగవంతుడు మాయా స్వరూపుడు కాబట్టి మాయా వైవిధ్యంతో వారికి సహకరించాలని అనుకుంటే వారు ఆ అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి జీవాత్మలు వారు అదమర్చి ఉన్నారు కాబట్టి మూర్ఛావస్థలో ఉన్నారు కాబట్టి భగవంతుని యొక్క ప్రయత్నము భగవంతుని యొక్క వ్యవస్థను గుర్తించలేకపోతున్నారు. భగవంతుని యొక్క వ్యవస్థను గుర్తించాలి అని అంటే వారికి ఈ భౌతిక దేహం కావాలి, భౌతిక చర్మచక్షువులు కావాలి, ఈ చర్మచక్షువులకు కనబడేటువంటి భౌతిక రూపం కావాలి. ఆ భౌతిక రూప వ్యవస్థను కల్పించేటువంటిది ఈ ప్రకృతి అనేటువంటిది పొర మాత్రమే. ఇదే రహస్యాన్ని మనం తెలుసుకోవాలని చెప్పేసి 84 లక్షల జీవరాశులలో పాముకు కొంతవరకు ఉంటుంటది, కానీ మిగతాదంతా మనుషులకే ఈ వస్త్రాలను ధరించడం వదిలేయడం. అంటే ఇప్పుడు పుట్టినప్పుడు మాయలో రావడం, ఆ తర్వాత ఆ మాయ తొలగించిన తర్వాత నెమ్మదిగా పొత్తి బట్టల్లో వేసి ఆ తర్వాత తలకు ఒక టోపీ కట్టడం మరియు వస్త్రాల్లో చుట్టు పెట్టడం, మళ్ళీ ఇంకొద్దిగా పెరిగిన తర్వాత అంగీలు తొడిగించడం, అమ్మాయిలైతే గౌను తొడిగించడం, ఈ రకంగా వస్త్రాలు. స్నానానికంటే ముందు పాత వస్త్రాలను వదిలేయడం, స్నానం చేసిన తర్వాత కొత్త వస్త్రాలను ధరించడం. ఈ స్నానం చేసేదంతా ఒట్టిదే, ఈ వస్త్రాలు వేసుకునేదంతా ఉత్తి నాటకమే. ఈ వస్త్రాలు వేసుకునే దాంట్లో మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే ఈ చావు అనేదానికి నువ్వు భయపడకూడదు. ఈ చావు అనేటువంటిది ఈ వస్త్రాలు పాత వస్త్రాలు వదిలేసి కొత్త వస్త్రాలు ధరిస్తున్నంత మాత్రమే. ఈ మాత్రం దానికి నీకేమైపోతుంది? నీకేమి కాదు కదా. నీ శరీరం ఏ రకంగానైతే ఉన్నదో నీవు ఈ చావులో నీవు ఆత్మవు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరానికి వెళ్ళిపోతావు అనేటువంటి రహస్యాన్ని తెలియజేయడానికే మన చేత స్నానం చేయిస్తున్నాడు భగవంతుడు. ఈ స్నానం వెనుకున్నటువంటి ఇది హిప్నోటిజం, మనకు హిప్నోటిజం చేయబడుతుంది. ఎందుకు అంటే మనం ఇది నాటుకుపోవాలి బుద్ధి లోపల. మృత్యువుకు నువ్వు భయపడకూడదు. మృత్యువులో నీకు ఏమీ కాదు, మృత్యువు నిన్నేమీ చేయలేదు. మరి మృత్యువులో ఏం జరుగుతుంటది? ఈ శరీరాన్ని వదిలేసి అని చనిపోవడం అంటున్నారు. ఇప్పుడు పిల్లలు బడికి పోతున్నారు, అమ్మ మార్కెట్కి పోతుంది, నాన్న ఉద్యోగానికి పోతున్నాడు, అన్నయ్య అమెరికాకు పోతున్నాడు. ఎవరైనా పోయేవాళ్ళే, చనిపోయే వాళ్ళు అనిపోతున్నారు. ఎక్కడికి పోతున్నారు అది పట్టుకోవాలి. ఇప్పుడు జైన మత పనులు 10 సంవత్సరాలైనా స్నానం చేయరంట. అది అట్లా దానికి ఎట్లా సంబంధం? ఏమంటారు? జైన మతస్థులు 10 సంవత్సరాలు అయితే కూడా ఎప్పుడు స్నానం చేయరు. ఉండండి, ప్రసంగాంతరంలోకి వెళ్ళకండి. ప్రసంగం ఇది గంభీరంగా నడుస్తుంది, అదంతా ఉత్తుతుంది మత సంప్రదాయం, అదంతా పైత్యం, అది పక్కన పెట్టండి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే అని పోయేటువంటి అప్పుడు, చనిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? యాత్ర చేస్తున్నటువంటి యాత్రికుడు గమ్యం రాగానే వాహనం ఆగుతుంది, తను దిగిపోతుంటాడు. ఈ స్నానంలో ఏం జరుగుతుంది? మురికి వస్త్రాలను వదిలేయడం, శరీరం శుద్ధి చేసుకున్న తర్వాత నూతన వస్త్రాలు, ఉతికిన వస్త్రాలను ధరించడం.
ఇది ఇక్కడ గ్రహించాల్సినటువంటి రహస్యం. ఇది మనకు లోతుగా అర్థం కావాలి. ఈ చావు నిన్నేం చేయలేదు, నువ్వు చావు గురించి భయపడకు. అనవసరంగా ఈ భయపడితే ఈ భయమే నీ యొక్క ఈ భయమే నీ యొక్క పతనం. అందు గురించి నువ్వు పతనం కాకూడదు ఓ జీవాత్మ, నువ్వు నా బిడ్డవు, నువ్వు ఈశ్వరుని బిడ్డవు, కాబట్టి నువ్వు భయపడకూడదు. ఇవన్నీ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులే. కాబట్టి ఈ యొక్క కనబడుతున్నటువంటి దేహం నీది కాదు అనేటువంటి రహస్యాన్ని తెలుసుకోవడం గురించే వస్త్రాలు వేయించడం. ఈ వస్త్రాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. వేరే మనుష్యేతర ఏ ప్రాణులకు ఏవి లేవు. ఇక పాము ప్రసంగం ఎందుకు వచ్చిందంటే అది కుబుసాన్ని వదిలేస్తుంది కదా. అందు గురించి పాములో కొంతవరకు అని చెప్తున్నాం. కొంతవరకు ఎందుకు అంటే అది పూర్తిగా ఆ కుబుసం శరీరానికి కదలకుండా అయినప్పుడు అది వదిలేస్తుంటుంటది అన్నట్టు. ఈ మనుషులకు మాత్రం ఈ యొక్క వస్త్రాలు అనేటువంటి ప్రతి దినము ఉదయం సాయంత్రం, ఇక వాతావరణాన్ని బట్టి రోజుకొకసారి, ఇక చల్లని ప్రదేశాలలోనైతే వాళ్ళకి అనుకూలించినట్లుగా. ఇక ఇక్కడ ఏంటంటే ఈ వస్త్రాలతోటేమో వస్త్రం జడం, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటి నరేష్ గారు, ఇక్కడ వస్త్రమేమో జడం, బయటకు కనబడేటువంటిది, మన పై నుంచి ఈ యొక్క పొర, ఇది జడం. ఈ జడాన్ని మనమే పట్టుకుంటున్నాము, మనమే వదిలేస్తున్నాము. ఇది పై పొరను చూపెట్టడం. ఇక ఈ దేహము అనేటువంటిది గర్భాధానంలో తండ్రి శరీరం నుండి శుక్రకణంగా వస్తున్నటువంటిది ఆత్మ, స్పామ్, ఇంగ్లీష్ లో స్పామ్ అంటారు కదా. ఆ ఆత్మ వస్తున్నది తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత అక్కడ పిండ రూపం దాలుస్తున్నది. ఈ యొక్క శిశువుగా పుడుతున్నది. పుట్టిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతికేసి ఆయువు అయిపోయిన తర్వాత అనిపోతుంది, చనిపోతుంది. అంటే దేహాన్ని వదిలేస్తుంది ఆత్మ. దేహము జడం, దేహము నేను కాదు. ఇది ఇక్కడ మనకు నేర్పించడమే భగవంతుని యొక్క ఉద్దేశం. ఈ ప్రకృతి, జడమైనటువంటి ప్రకృతి మనం కార్యం చేయడానికి సహకారం మాత్రమే. ఈ దేహం ద్వారా నేను చూడడం, ఈ దేహం ద్వారా నేను నడవడం, ఈ దేహం ద్వారా ఈ వ్యవహారముని మన నిజ వ్యవహారంలో పెన్నుతో రాయడం, కళ్ళద్దాలతో చూడడం, చెప్పులేసుకొని నడవడం, అంత జడములోనే, మనం జడములోనే ఉండాలి. జడం మనకు ఏంటంటే సహకారం. ఈ జడము లోపల ఉండి చేతనం పనిచేయడం. చేతనము తనను తాను అభివ్యక్తపరచాలి అని అంటే చేతనం చేయలేదు. అందు గురించి ఇప్పుడు మనము ఎక్కడికైనా యాత్ర చేయాలి అని అంటే దగ్గరుంటేనేమో చెప్పులు వేసుకొని పోతుంటాము, దూరం ఉంటే సైకిల్ వేసుకొని పోతుంటాము, కార్ వేసుకొని పోతుంటాము, ఆటోలో పోతుంటాము, వాహనంలో పోతుంటాము, లేదంటే గుర్రపు స్వారీ వేసుకొని పోతుంటాము, విమానంలో పోతుంటాం, పడవలో పోతుంటాం. ఈ పడవ, విమానం, గుర్రం ఏంటంటే సాధనం మనకు. ఓం ఆచార్య, ఇప్పుడు చేతనము ఏం పని చేయలే, జడం సపోర్ట్ ఉంటేనే చేతనం పని చేస్తుంది కదా ఆచార్య. అభివ్యక్తం వ్యక్తం కావాలి. చేతనం ఒకటేం పని చేయలేదు. ఇప్పుడు బంగారము అతకాలంటే దానికి ఎలీరం కావాలి. మునిగారు ఒకరు మాట్లాడండి, మునిగారు ఆగండి, ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు. శ్యామలయ్య గారు, బంగారం అతకాలి అంటే హీలియం అది కావాలని అన్నారు. అది నిజం, అతకడానికి. కానీ చేతనం సపోర్ట్ కావాలి. ఇంకొకటి సపోర్ట్ కావాలి. అవును. ఆ సపోర్ట్ ఏ రకమైతే కావాలో ఈ యొక్క జీవాత్మ అనేటువంటిది వ్యక్తం కావాలంటే, జన్మ ఎత్తాలి అని అంటే జన్మ అనేటువంటిది చూపించాలి కదా జీవాత్మకు జన్మ అనేది చూపించాలి కదా. భగవంతుడు మాయా స్వరూపుడు కాబట్టి ఈ యొక్క నిరాకారమైనటువంటి జీవాత్మకు మాయా వైవిధ్యంతో దేహము లేకుండా వ్యవస్థ చేస్తే జీవాత్మలు గుర్తించట్లేదు. కాబట్టి జీవాత్మలు గుర్తించేటువంటి రూపకంగా వారికి ఇంకొక కనబడేటువంటి భౌతిక రూపకంగా చూపెట్టాలి. అందుకే ప్రకృతిని సహకారం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవడానికి మనం స్త్రీ పురుష దేహములతోటి ఉన్నటువంటి మనము ఎట్లా పుట్టామో అట్లే ఉంటే మనల్ని అనాగరికులు అంటారు, అసభ్యులుగా అంటుంటారు. మనం సభ్యులము అనిపించుకోవాలి అంటే స్త్రీలకు స్త్రీల వస్త్రాలు, పురుషులకు పురుష వస్త్రాలతోటి
వయసును బట్టి మార్పు చెందుతూ ఆ శరీరం మీద వస్త్రధారణ చేసుకోవడం. ఇప్పుడు వస్త్రధారణకు ఉన్నంత విలువ వట్టి దేహానికి లేదు. బడి పిల్లలు అనడానికి వాళ్ళకు స్కూల్ డ్రెస్ కావాలి, పోలీసులు అనడానికి వీళ్ళకి ఈ డ్రెస్ కావాలి, న్యాయవాదులు లాయర్లు అనడానికి వాళ్ళకి ఆ డ్రెస్ కావాలి, మున్సిపాలిటీ అనే వాళ్ళకి వీళ్ళకి ఈ డ్రెస్ కావాలి, పండితులు అన్న వారికి ఆ డ్రెస్ కావాలి. అర్థమవుతుందా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్యజీ. ఈ జడమైనటువంటి దీంట్లో ఉంటేనే గుర్తింపబడుతుంటాం. ఈ జడమైనటువంటి పైన ఆవరణం లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ డ్రెస్ వదిలేస్తుంటారు, న్యాయవాదులు వాళ్ళ డ్రెస్ వదిలేస్తారు, ఇంటికి వచ్చి పోలీసులు వాళ్ళ డ్రెస్ వదిలేస్తుంటారు, ప్రతి ఒక్కరు వదిలేసి అందరు సామాన్యంగా ఉండిపోతుంటారు. అదే ఇంటి గడప దాటాలి అంటే మరి ఎవరి ఆ యొక్క ప్రత్యేక దుస్తుల్లో వాళ్ళు వెళ్ళాల్సిందే, ఎవరి ప్రత్యేక డ్రెస్సులో వారు వెళ్ళాల్సిందే. ఈ జన్మలలోకి రావాలి అని అంటే ఈ దేహము అనేటువంటి ఇది తప్పనిసరి. అందుకే మీరు మొదట అడిగారు చూడండి, ఏంది త్రైతవాదం గురించి స్పష్టంగా చెప్పండి అని చెప్పేసి. ఈ త్రైతవాదంలో ఏమున్నది? దేవుడు, జీవుడు, ప్రకృతి. ఈ దేవుడు, జీవుడు, ప్రకృతి అనే దాంట్లో ఇక్కడ ఏంటంటే ఈ దేవుడు అనేవాడు వ్యవస్థ చేస్తుంటాడు, జీవుడు అనేవాడు ఈ కర్మఫలాన్ని అనుభవిస్తుంటాడు. ఈ కనబడే రూపం జీవాత్మల 84 లక్షల జీవరాశుల యొక్క దేహ రూపంలో ఈ ప్రకృతియే ఉంది. అందుకే ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలని చెప్పేసి దేవుడికి ప్రతినిధిగా దేవుడి రూపంలో పురుషుడు, ఈ యొక్క ప్రకృతి రూపంలో తల్లి, ఈ పిల్లల రూపంలో జీవాత్మ. అర్థమవుతుందా నరేష్ గారు? పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. అందుకని ఇది లోతుగా ఉన్నటువంటి, మీరు ప్రశ్న చాలా చక్కగా వేస్తున్నారు. ఇలా ప్రశ్న వేసినప్పుడే రహస్యాలు బయటపడుతుంటాయి, మా జ్ఞానోదయం కలుగుతుంటుంది. కాబట్టి ప్రశ్నలు ఎలా వేయాలంటే లోతుగా వేయాలి. ముని గారు మీరు ఆగిపోయారు చాలాసేపటి నుంచి, అడగండి. ముని గారు మీరేదో అడుగుతున్నారు కదా, అడగండి. తర్వాత ఆచార్య. సరే, ఇక సామలయ్య గారు ఏదో జైన మతంల గురించి అడిగారు, దాన్ని స్పష్టం చేయండి. జైన మత స్వామి ఓం ఆచార్య గారు, ఇప్పుడు ఆ జైన మతస్థులు సంవత్సరాల కొద్ది కూడా స్నానం చేయకపోవడము అట్లా ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? వారి ఉద్దేశం ఏంటంటే ఇంకొక జీవిని ఇబ్బంది పెట్టకూడదు. స్నానం చేసినా, పనులు తోముకున్నా, అది అన్నం తిన్నా, ఇది నీళ్లు తాగినా కూడా సూక్ష్మక్రిములు లోపలికి పోయి చనిపోతాయి అనేటువంటిది వారి సిద్ధాంతం. అందుగురించి మాట్లాడేటప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు కూడా మన శరీరం లోపలికి పోయి మన శారీరక ఉష్ణోగ్రతతోటి ఆ సూక్ష్మక్రిములు చనిపోకూడదు, మన జీర్ణ వ్యవస్థ అక్కడ శారీరక ఉష్ణోగ్రతతో చనిపోవద్దు అని చెప్పేసి నోటికి పట్టి కట్టుకుంటారు. అది సత్యం కాదు. ఇంకా వాళ్ళు ఎక్కువ ఏం చేస్తుంటారు అంటే వేడి నీళ్లు తాగుతుంటారు. వేడి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది. వేడి నీళ్లు దొరకని పరిస్థితుల్లో ఏం చేస్తుంటారు అని అంటే వారి వస్త్రానికి ఎంత విభూతి తీసుకొస్తుంటారు అనమాట. ఆ విభూతి తీసుకొచ్చి ఆ విభూతిని నీళ్ళల్లో కలుపుకొని తాగుతుంటారు. అంటే చల్ల నీళ్ళలో విభూతి కలిపితే ఆ వేడి చేసిన నీళ్ళల్లో బ్యాక్టీరియా పోయినట్టుగా ఎట్లా అవుతుంటుంది చెప్పండి? అది ఒక భావన మాత్రమే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వాళ్ళ దీక్షలో, జైన దీక్షలో ఈ వెంట్రుకలను కట్ చేయరు, పీకేస్తుంటారు అనమాట. అందుకే వెంట్రుకలు పీకేస్తుంటారు తల మీద. అందుకే దానిని లుంచిత కేశ అంటుంటారు. ఈ స్నానం చెయ్యకపోవడం అనేది కాదు ముని శ్యామలయ్య గారు, స్నానం చేస్తారు. స్నానం చేయకపోతే శుచి శుభ్రత అనేది ఉండదు. మళ్ళీ వారి శరీరం అంతా దుర్వాసన ఉంటుంటది. కాబట్టి వారిని ఎవరి దగ్గరికి రానివారు, ఎవరి దగ్గరికి వారు వెళ్ళలేరు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే భగవంతుడు పళ్ళలో పాచి, నోటిలో పాచి, నాలుక మీద పాచి, మరియు ఈ గజ్జలల్లో అది చెమటతోటి పాచి పడుతుంది, చంకలలో పడుతుంది. కాబట్టి ఈ యొక్క
అపరిశ అశుచిని శుభ్రంగా చేసుకోవాలి. ఈ యొక్క శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుంటేనే అది ఎక్కువ రోజులు ఉంటుంటుంది. అదే మనము దాన్ని శుద్ధి చేయలేదనుకోండి, ఆ చర్మము చెడిపోయి ఈ పైన రూపం పేలిపోయి లోపలి సున్నితమైన రూపం వచ్చేసి గజ్జలలో నడుస్తున్నప్పుడు రాసుకపోవడం, రక్తం రావడం, ఈ చంకలలో ఈ గజ్జలలో ఆ వెంట్రుకల దగ్గర క్రీములు పుట్టడం, దాంతో ఇంకా అనేక ఎలర్జీలు వస్తుంటాయి సంవత్సరాలు. మేము వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక రోజు ఉన్నారు, ఉంటే అడిగినాము ఇవన్నీ. అడిగితే 10 సంవత్సరాలు అయింది మేము స్నానం చేయక, వెనకలు పీకేసుకుంటారు అని చెప్తున్నారు. అట్లా పీకేసుకుంటాం మేము, వెనకలు కట్ చేయమని అట్లా చెప్పారు మీరు అన్నారు. శ్యామలయ్య గారు, మీరు స్నానం చేయకుండా ఇవాళ రాండి ఇక్కడికి ఆశ్రమానికి, వస్తారా? 2 రోజులు ఉండండి, మీరు నోరు కడగకుండా పండ్లు తోమకుండా మీరు భోజనం చేయండి, చేస్తారా? ఏంటిది అంతా కళ్ళల్లోకి ఊసులు వస్తుంటుంటాయి, కళ్ళు కడగకపోతే ఆ ఊసులు పోకపోతే కళ్ళకి ఎట్లా కనబడుతుంటాయి, తెరవని కూడా సరిగా రాదు. వాళ్ళు ఏమంటారు అంటే 10 సంవత్సరాలు అయింది మేము స్నానం చేయక అంటున్నారు స్వామి. మూర్ఖత్వం అది. అంత 10 సంవత్సరాలు ఎట్లా సంభవం అవుతుంటుంది చెప్పండి? 10 సంవత్సరాలు అయితే అంటే స్నానం చేయకనే 10 సంవత్సరాలు అయితే మరి తల వెంట్రుకలు తీయకుండా కళ్ళు తల వెంట్రుకలు ఇట్లా వీకేస్తారంట, వాళ్ళు కట్ చేయరంట. అదే ఆ ప్రసంగమే మీకు ముందు చెప్పాను. వాళ్ళు ఇట్లా వెంట్రుకలు పీకుతారు కాబట్టి లుంచితం అంటే పీకడం, లుంచిత కేశాలు దాన్ని ఇట్లా పీకేసి చేస్తుంటారు అనమాట. మనలాగా కత్తెరతోటి ఈ యొక్క అస్త్రతోటి దానికి క్షౌరం చేయించారు వాళ్ళకి, అది సహించుకోవాలని చెప్పేసి. అందు గురించి అది ప్రసంగేతరమైనటువంటి విషయం, ఇది అవ్యావహారికంగా ఉంటుంటది. దాంట్లో జైన సాధువులలో శ్వేతాంబరులు అంటే తెల్ల వస్త్రాలు ధరించేటువంటి వారు దీక్ష అదొకటి. ఇక దిగంబరులు అని అంటే వారు వస్త్రాలే ధరించారు, ఎందుకంటే దశ దిశలే వారికి వస్త్రాలు. అంటే వారు దేహాన్ని విడిచిపోయి ఆత్మభావంగా ఉంటుంటారనమాట. వారు 10 సంవత్సరాలతో ఒక నెల రోజులు స్నానం చేయకపోతే దగ్గరికి పోనికి వస్తుందా? మళ్ళీ వారి చుట్టూ అందరూ ఉంటారు, స్త్రీలు ఉంటారు దిగంబరులుగా, పురుషులు ఉంటారు, వారి చుట్టూ మిగతా మనుషులందరూ ఉంటుంటారు. ఎందుకు అంటే వారి నగ్న శరీరం సమాజానికి కనపడకూడదు అని. మరి వారు నెల రోజులుగా స్నానం చేయకుండా ఉంటే అది మనం ఒక్కసారి రాత్రి పడుకొని పొద్దున్న లేచినప్పుడు ఆ మొహం చూస్తేనే ఎక్కడ లేని పిచ్చిలు వేస్తుంటది అనమాట. ఆ వెంట్రుకలని అట్లా పోవడం, చిందరవందరగా ఉండడం, ఒక్కొక్కరికి అయితే నోరు తెరుస్తుంటే సొల్లు గారుతుండి ఇది ఎంత కనిపిస్తుంటుంటది. అటువంటివి ఎట్లా ఉంటుంటారు చెప్పడం. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం నరేష్ గారు అడిగినటువంటి ప్రశ్నలోని దీంట్లో భగవంతుడు బ్రహ్మాండంలో చూపించినటువంటి రహస్యం ఈ యొక్క పిండ సృష్టి లోపల తల్లి సంయోగములోనే ఇక ఈ జడము అనేటువంటిది నరేష్ గారు అడిగినటువంటిది సూటిగా వస్తున్నది. బ్రహ్మాండంలో చేసినటువంటి పృథ్వీ లోపల భగవంతుడు ఏ రకంగా చేసింది అనేటువంటిది. అన్న రూపంలో వచ్చినటువంటి జీవాత్మ పురుషుని శరీరంకి వచ్చిన తర్వాత పురుషుడు గర్భధారణ చేస్తుంటాడు. ఈ నరేష్ గారు ఇది చాలా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. పురుషుడు గర్భధారణ చేయడం అంటే శుక్ర కణంలో శుక్ర రూపంని దాల్చుకొని, ఇప్పుడు డాక్టర్లు మైక్రోస్కోప్ తోటి చూసేటువంటిది ఏంటంటే జీవకణాలు ఉన్నాయా లేవా, వీరి వీర్యంలో శుక్ర కణాలు ఉన్నాయా లేవా అని చూసేది ఏంటంటే ఆ జీవకణం ఉన్నట్టుగా కదిలిస్తున్నటువంటి ఆ తోక కప్పలాగా కనిపిస్తుంటది కదా చిన్నగా సూక్ష్మంగా, ఆ యొక్క రూపం ఏంటంటే ఆ యొక్క రూపం శుక్ర రూపం మాత్రమే. శుక్ర రూపం మాత్రమే. ఆ శుక్రం యొక్క ఆ జిగట అనేటువంటి పై పొర లోపల ఉండేటువంటిది జీవాత్మ. ఆ జీవాత్మ ఎవరికి కనిపించలేదు. అర్థమవుతుందా? ఆ యొక్క ఇది ఈ జిగట రూపంగా ఉన్నటువంటి ఆ జిగట లోపల ఉన్నటువంటిది జీవాత్మ కదలిక రూపమే పురుషుని యొక్క గర్భములో దాన్ని ఆ జిగటను జీవాత్మలు పట్టుకోజేయడమే. ఎంత దీనికి ఈ రకంగా పట్టుకోవడానికి భగవంతుడు చిలుగోజా అంటుంటారు. చిలుగోజా అనే పేరు విన్నారా? అది ఒక డ్రై ఫ్రూట్. ఆ డ్రై ఫ్రూట్ ఏ రకంగా ఉంటుంటది అని అంటే సీతాఫలం ఆకృతి లోపల ఉంటది, బాదాం కలర్ లో ఉంటుంటది.
ఆ పొట్టు తీసేస్తే ఇది మనము జలుబు చేసి 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 తగ్గిపోతున్నప్పుడు పసుపచ్చగా ఈ చీమిడి వస్తుంటుండదు కదా, ఆ రకంగా ఉంటుంటారు. అదేంటంటే ఈ యొక్క జీవాత్మలను ఎక్కువగా ఈ యొక్క పురుషునిలో ఉండేటువంటి శుక్ర కణాన్ని పట్టుకోవడం చేస్తుంటది అనమాట. అంటే స్పామ్ను తయారు చేస్తుంటది. అది సంతానం గురించి వాడుతుంటారు. అది వేడి పుట్టిస్తుంటది అన్నమాట. ఓ ఆచార్య, అది రామచింతపల పండు అని అంటారు, అట్లా ఉంటారు. అది కాదు, రామసీతాఫలం కూడా మామూలుగానే ఉంటాయి. అది సీతాఫలం గింజల్లాగా పొడుగుగా ఉంటాయి అన్నట్టుగా. సీతాఫలం పండ్లు మరియు ఈ సపోటా పండ్లలో గింజలు ఎట్లా పొడుగు ఉంటాయో, ఆ చిలుగోజ అనేటువంటివి పొడుగుగా ఆ రకంగా ఉంటాయి. సీతాఫలం ఈ సపోటా పండ్ల గింజల పొట్టు ఏమో నల్లగా ఉంటుంటది. ఈ చిలుగోజ దాని బాదాం రకంగా అది బ్రౌన్ కలర్ లో ఉంటుంటది, గోధుమ రంగులో, ముదురు గోధుమ రంగులో ఉంటుంటది పొట్టు. ఆ పొట్టు పోయిన తర్వాత దానిపైన ఇంకోటి పల్సని పొర ఉంటుంటే అది తీసేస్తే మాత్రం పసుపు పచ్చగా ఉంటది. అది విలువైనటువంటిది, చాలా రేట్ ఉంటుంది. ఆ యొక్క అది స్పామ్ను తయారు చేపిస్తుంటది అనమాట. ఇక ఈ యొక్క ప్రత్యక్షంగా చూడాలనుకుంటే నరేష్ గారు, ఈ జడములోకి చేతనం ఏ రకంగా వస్తుంది అని అంటే, ఈ చేతన రూపంగా వచ్చినటువంటి శుక్రకణం స్త్రీ గర్భంలోకి వచ్చే కంటే ముందు స్త్రీ గర్భాన్ని శుద్ధి చేయడానికి రజస్వల అయినటువంటి మొదటి రోజు నుంచి ఈ యొక్క వివాహం చేసుకొని గర్భాధానం అయ్యే స్థితి వరకు నెల నెల వస్తున్నటువంటి మాసిక ధర్మం ఏదైతే ఉందో, గర్భాధానం అవగానే ఈ శుక్రకణం పురుషుని శరీరం నుంచి శుక్రకణం స్త్రీ యొక్క గర్భాశయానికి రాగానే ఈ యొక్క గర్భాశయం ద్వారం మూసుకుపోతుంటది. నెల నెల బయటకు పోయేటువంటిది. ఆ మూసుకుపోయిన తర్వాత బయటకు పోలేక ఈ యొక్క శుక్రకణం తోటి వచ్చినటువంటి జీవాత్మకు ఈ పిండ రూపం దాలుస్తుంటది. ఇక మళ్ళీ ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత శిశువు కాబట్టి ఆయువు ఉన్నంత వరకు ఆయువు అయిపోగానే చనిపోయేటప్పుడు మొట్టమొదట పురుష శరీరం నుండి వచ్చినటువంటి శుక్రము మరియు తల్లి శరీరంలో ఉండేటువంటి ఈ యొక్క రజస్సు, ఈ రజోధర్మం అనేటువంటి ఆ మాసిక ధర్మం అనేటువంటిది, ఇవి రెండు కలిసినటువంటిదే శరీరం. ఈ రెండింటిలోంచి గూటిలోంచి బయటకు పోతుంటది చనిపోయినప్పుడు జీవాత్మ. వాహనంలోంచి యాత్రికుడు ఏ రకంగా అయితే దిగిపోతుంటాడో, ఈ మృతదేహం నుంచి బయటకు ఆ రకంగా వెళ్ళిపోవడం జరుగుతుంటది. అర్థమవుతుందా నరేష్ గారు? అర్థమవుతుందా ఆచార్యజీ? అందు గురించి ఈ జడము అనేటువంటిది మనకు హెల్ప్. ఆచార్య గారు, నరేష్ గారు, నరసయ్య గారు చెప్పండి. అయితే జీవాత్మ ఓపెన్ చేయండి, రికార్డ్ అవుతుంది కదా, కెమెరా ఓపెన్ చేయండి. జీవాత్మ పురుష శరీరంలోకి వస్తుందా మొదలు? అవును, పురుష శరీరం తర్వాతనే స్త్రీ శరీరంలోకి వెళ్తుంది అన్న శుక్రం ద్వారా. ఇప్పుడు ఏంటంటే పండినటువంటి అన్నం స్త్రీ తింటది, పురుషుడు తింటాడు, నపుంసకుడు తింటాడు. పురుషుని శరీరంలోనే రేచక శక్తి ఉంది కాబట్టి పురుషుని శరీరంలో తయారయ్యేటువంటి శుక్రము ద్వారా బయటకు, రేచకం అంటే బయటకు విసర్జింపజేసేటువంటి సామర్థ్యం ఉంది పురుషుని శరీరం. నపుంసకుని శరీరములో అతడు తిన్నటువంటి అన్నం తోటి నపుంసకునికి కూడా రజస్సు తయారవుతుంటది, వీర్యము తయారవుతుంటది. రజస్సు శారీరక సౌందర్యం గురించి, వీర్యము శారీరక బలిష్టత గురించి మాత్రమే వినియోగం అవుతుంది. బయటకు రేచన, అది సంతానోత్పత్తి చేయడానికి నపుంసకునిలో పనికిరాదు. ఆ సామర్థ్యం నపుంసకునికి లేదు. స్త్రీలో రజస్సు తయారవుతుంటది, వీర్యము తయారవుతుంటది. రజస్సు అనేటువంటిది వారికి శారీరక సౌందర్యానికి వినియోగం అవుతుంటది. వీర్యం అనేటువంటిది శారీరక బలిష్టత, ఆరోగ్యవంతంగా ఉండడానికి, శరీరం దృఢంగా ఉండడానికి ఈ యొక్క వినియోగం అవుతుంటది. ఈ స్త్రీ శరీరంలో వచ్చేటువంటి వీర్యం ఆమె శరీరానికి బలిష్టతకు ఎంతైతే అవసరమో అంతే తయారవుతుంది, ఎందుకంటే రేచక శక్తి వారిలో లేదు కాబట్టి. ఇక పురుషునిలో రజస్సు కూడా తయారవుతుంటది. ఆ రజస్సు అనేటువంటిది ఈ యొక్క పురుషునికి శారీరక సౌందర్యం వరకే వినియోగం అవుతుంటుంది. అది సంతానాన్ని కనడానికి, అతనికి పిండ రూపం దాల్పించడానికి అవకాశం లేదు. ఇక పురుషుని శరీరం రోమమయంగా ఎందుకు ఉంటుంటది, స్త్రీ శరీరము రోమరహితంగా ఎందుకు ఉంటుంటది అని అంటే,
పురుషుని శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి వేడి బయటకు పోవడానికి దారి లేదు. కాబట్టి ఆ వేడి తిరగబడి ఈ శరీరం అంతా రోమమయంగా ఉంటుంటది. స్త్రీలో అటువంటి వేడి ఉత్పన్నమైనప్పుడు బయటకు పోవడానికి ఈ యొక్క రజోధర్మం అనేటువంటి మాసిక ధర్మం ద్వారా శారీరక వేడి అనేటువంటిది బయటకు పోతుంది. కాబట్టి వారికి రోమరహితంగా ఉంటుంటారు. ఇక వీరికి కొంతమంది స్త్రీలకు అవాంఛిత రోమాలు వస్తుంటాయి, ముఖం మీద శరీరం మీద వస్తుంటాయి. ఎందుకు అంటే వారు ఈ యొక్క మాసిక ధర్మం వచ్చినప్పుడు పెళ్లి ఉన్నదని, పరీక్ష ఉన్నదని, ఇంకేదో సాకులతోటి మాసిక ధర్మాన్ని ఆపుతుంటారు. అందువల్ల వారికి ఈ యొక్క అవాంఛిత రోమాలు అనేది వస్తుంటాయి. ఇది ప్రకృతి ధర్మాన్ని, దాన్ని ఆపకూడదు. అది కాదు మరి సమయం అయిపోయింది కాబట్టి ఇంకో 2-3 నిమిషాలు ఉన్నది. ఏదైనా పాట అయినా పాడండి, ఇంకేదైనా సందేహం అయినా అడగండి. ఓ మాచారి, అడగండి. పురుషులు అదే భోజనం చేస్తారు, స్త్రీలు అదే భోజనం చేస్తారు. కానీ పురుషుని శరీరంలో వీర్యం తయారవుతుంది, జీవాత్మ వస్తుంది. స్త్రీ శరీరంలో ఎందుకు వస్తలేదు? అందులో కూడా జీవాత్మలు ఉన్నాయి కదా. అంటే ఇందాక చెప్పడం జరిగింది ఏంటంటే, స్త్రీ శరీరానికి ఒక రకమైన సామర్థ్యం ఉంది, పురుష శరీరానికి ఇంకొక రకమైన సామర్థ్యం ఉంది, నపుంసక శరీరానికి మరొక రకమైనటువంటి సామర్థ్యం ఉంది. స్త్రీతత్వము కేవలము ఆ యొక్క ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాడు కదా, ఏంటంటే గర్భధానంలో పురుష శరీరం నుండి వచ్చినటువంటి శుక్రకణాన్ని ఎదుర్కోలుగా తీసుకురావడానికి స్త్రీ శరీరము అండాన్ని విడుదల చేస్తుంటది. ఈ అండము వెళ్ళి అక్కడ పురుష శరీరం నుండి ఎన్ని వేలు లక్షలు వచ్చిన లక్షలుగా వచ్చినటువంటి జీవాత్మలను ఒక్కదానికి మాత్రమే ఈ అండం అవకాశం ఇస్తుంటుంటది. ఆ ఒక్క జీవాత్మను తీసుకొచ్చి అండం స్త్రీ ఈ యొక్క తన సౌలభ్యం గురించి ఎక్కడ అవకాశం కల్పిస్తే ఆ ట్యూబ్లో పెరగాల, లేదంటే గర్భాశయంలో పెరగాల, అక్కడి వరకు ఈ అండం వచ్చి అక్కడ ఆగిపోతుంటది. అక్కడ ఈ యొక్క పిండం అనేటువంటిది ఎదుగుతూ ఉంటుంటది. మాచారి, సందేహము ఏదైతే భోజనం స్వీకరించారో అది మీ సందేహం చెప్పలేదు. ఇప్పుడు మీ సందేహానికి సమాధానం ఏంటంటే, పురుషుడు అన్నం తింటున్నాడు, స్త్రీ అన్నం తింటుంది, నపుంసకుడు అన్నం తింటున్నాడు. అందరికీ ఆ అన్నం అనేటువంటిది అరుగుతుంది. అరిగినప్పుడు అరగడం ఏంటంటే, మొట్టమొదట భగవంతుడు ఈ యొక్క పండ్లతోటి నలిపిస్తున్నాడు, దంచిపిస్తున్నాడు, పండ్లతోటి దంచిపిస్తున్నాడు. అది ఆయుర్వేదం చెప్తున్నది ఏంటంటే, రొట్టెను తాగాలి, నీళ్లను పాలను తినాలి. దాని సారాంశం ఏంటంటే, ఈ రొట్టె అన్నం మనం నమిలి లాలాజలం అయినప్పుడు ఆ లాలాజలాన్ని మింగాలి అనేటువంటిది అభిప్రాయం. అంటే ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకున్నది 32 సార్లు నమిలితే ఆ అన్న రూపం వెళ్ళి లాలాజలముగా తయారు కావాలి. ఆ రూపకంగా అంతగా నమిలినప్పుడు ఈ మనం నములుకుంటూ మింగేటువంటిది లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా విడదీయడం జరుగుతుంటది. అంటే పిప్పి వేరు చేయడం జరుగుతుంది. పిప్పి ఒకవైపుకు, అన్నరసము ఒకవైపుకు. ఇప్పుడు మనము ఏదైతే వరి, గోధుమ, అరటి, కొబ్బరి ఈ తినుబండార పదార్థాలని ఆహారంగా సేవిస్తున్నాము, ఇది ఆహారం కాదంట, ఇది కనబడే రూపం కాదంట. మనం బజారు నుండి సరుకులు తెచ్చేటప్పుడు సంచిని ఏ రకమైతే వాడుకుంటుంటామో, ఆ సంచి రూపకంలోనే ఈ యొక్క వరి, గోధుమ, అరటి, కొబ్బరి ఈ పండ్ల రూపంలో కనబడే రూపాన్ని ఈ కనబడే దేహం ద్వారా ఒలిపించి బయటకు విసర్జింపజేస్తున్నాడు మలమూత్ర రూపంలో భగవంతుడు. ఈ కనబడనటువంటి అన్న రస తత్వాన్ని మన ఒంటికి పట్టింపజేస్తున్నాడు, ఇమిడింపజేస్తున్నాడు. తద్వారానే మనము ఆరోగ్యవంతులం అవుతున్నాం, బలిష్ఠులుగా అవుతున్నాం, మన దేహం అనేటువంటిది ఎదుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆహారం నుంచి అన్నరసం, ఆ ఆహారం నుంచి రసం తయారవుతుంది, రసం నుండి రక్తం తయారవుతుంది, రక్తం నుండి మాంసం తయారవుతుంది, మాంసం నుంచి మేధ తయారవుతుంది, మేధ నుంచి మజ్జ తయారవుతుంది, మజ్జ నుంచి శుక్రం తయారవుతుంది. ఆ శుక్రం తయారయ్యేటువంటి వ్యవస్థ ముగ్గురులో సమానంగా ఉంది, కానీ ఈ పురుష శరీరంలో అతిరిక్తంగా తయారవుతుంటది.
ఈ స్త్రీ శరీరంలో నపుంసక శరీరంలో వారి దేహానికి అవసరమైనంత మాత్రమే తయారవుతుంటాడు. వీరికి రేచక శక్తి లేదు. పురుషుని శరీర సామర్థ్యం ప్రకారం ఎక్కువగా అతిరిక్తంగా తయారు చేసి రేచక శక్తి ఉన్నది కాబట్టి, రేచకం అంటే విసర్జింపజేసేటువంటిది, సంతానం గురించి విసర్జింపజేస్తుంటాడు కాబట్టి పురుషునిలో ఆ సామర్థ్యం ఉన్నది, సంతానం కలుగుతుంది. ఇక స్త్రీ శరీరంలో రజస్సును ఈ పురుష శరీరము నపుంసక శరీరం కంటే అతిరిక్తంగా ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం స్త్రీ శరీరానికి ఉంది. ఆ రజస్సు ఎక్కువగా ఉత్పత్తి అయినటువంటిది వచ్చినటువంటి శుక్రకణానికి పిండ రూపం దాల్పించేటువంటి సామర్థ్యం స్త్రీ దగ్గరే ఉంది. ఈ యొక్క శరీరంలో యొక్క సామర్థ్యం నపుంసకుల్లో ఆ యొక్క రజస్సు ఈ శుక్రం అనేటువంటి ఉత్పత్తి అవుతుంది. కానీ రజస్సు వారి శారీరక సౌందర్యానికి అవసరమైనంత, ఈ యొక్క వీర్యం అనేటువంటిది వారి శారీరక బలిష్టతకు వినియోగించుకునేంత వరకే ఉత్పత్తి అవుతుంటది. విసర్జింపజేసేటువంటిది, పిండ ఉత్పత్తి చేసేటువంటిది సామర్థ్యం నపుంసకులలో లేదు. ఇది రహస్యం. అర్థమవుతుందా ముని గారు? రాజమణమ్మ గారు మీరు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి. ఓమాచార్య నమస్తే. అది గర్భసంచి అనేది స్త్రీలలో ఉంటది, ఒక అవయం తక్కువ ఉంటది కదా స్వామి ఆచార్జీ పురుషుల్లో. అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు స్త్రీలలో గర్భసంచి అనేది ఉంటది ఒకటి, పురుషుల్లో ఉండదు కదా. మీరు చెప్పేది వేరు, మీరు చెప్పేది ప్రసంగానికి బయట విషయం. అది ఏంటంటే ఈ యొక్క ఆ స్త్రీ శరీరం అండం విడుదల చేసిన తర్వాత ఆ అండం ఆ పురుష శరీరం నుండి వచ్చేటువంటి శుక్రకణాన్ని ఎదుర్కోలుగా తీసుకొచ్చే ఎక్కడ ఆ పిండ రూపం దాల్పించాలి అనేటువంటిది ఆ వసతి గురించి మీరు చెప్తున్నారు. గర్భసంచి అనేటువంటిది పిండం ఎదగడానికి సామర్థ్యము స్త్రీకి ఉన్నది కదా, పురుషుల్లో లేదు కదా అంటున్నా. ఇక్కడ జరుగుతున్నది అమ్మగారు, మీరు గర్భసంచి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇల్లు గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇంట్లోకి వచ్చే వ్యక్తుల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది, శుక్రం గురించి. అర్థమవుతుంది అమ్మగారు? మరి స్త్రీకి అంత సామర్థ్యం ఉంది తీసుకోవడానికి, పురుషునికి ఇవ్వడానికి స్త్రీ తీసుకోవడానికి ఉంది కదా అని నేను అంటున్నా. అదే విషయం అమ్మగారు. ఇప్పుడు తీసుకోవడానికి ఆ ఎదుర్కోలుగా వచ్చి తీసుకుపోతున్నటువంటిది గ్రహించేటువంటి సామర్థ్యం స్త్రీకి ఉన్నది. ఆ గ్రహించిన దాన్ని పిండంగా ఎదిగించడానికి ఎక్కడ అవకాశం ఉన్నది అంటే గర్భసంచి. ఇప్పుడు మీరు చెప్పేదానికి అక్కడికి ఈ ప్రసంగం తర్వాత ముని గారు వస్తాం. అయిపోయింది అమ్మగారు, రాజమణమ్మ గారు అయిపోయింది ఆచార్య. సరే, మైక్ ఉంది. ముని గారు మీ సందేహం తీరిందా? నేను సమయం లేదా ఆచార్య, మళ్ళీ రేపు అడుగుతా. సరే మంచి నిమిషాలది. సరే. ఇప్పకాల నరసయ్య గారు మీ నంబర్ ఇస్తే గ్రూప్ లో కలిపితే, మీరు రోజు వచ్చేటువంటి అభిప్రాయం ఉంటే గ్రూప్ లో కలిపితే ఇంకా మీకు అక్కడ కొన్ని ఫోటోలు, వీడియోలు సందర్భానుసారంగా పంపడం జరుగుతుంది. అది కూడా మీరు ప్రత్యక్షంగా చూడడం జరుగుతుంటది. ఇంకా ఎక్కువ విషయం తెలుస్తుంటది అన్నట్టుగా. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి సంధ్యోపాసన చేయించండి. ఇవాళ ఎవరిది? లక్ష్మణ్ గారు ముందుకు తీసుకుపోతారా? మరి పుష్పమ్మ గారు రాలేదు, ముని గారు ఏమో బయట ఉన్నట్టున్నారు. ఇవాళ ఎవరిది ముని గారు సంధ్యోపాసన? చేపించండి. ధన్యవాదాలు. నరేష్ గారు అడిగినటువంటి ప్రశ్నకు చాలా లోతైనటువంటి సమాధానం చెప్తూ చక్కటి సమాధానం పరిచారు. వారికి ధన్యవాదాలు. తదుపరి సంధ్యోపాసన. దీన్ని ఒకసారి లైక్ షేర్ చేయమని చెప్పండి, ఎందుకంటే మధ్యలో వస్తుంది కదా. ఈ ఎపిసోడ్ ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత గంట సింబల్ ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా. లైక్ చేయండి. నమస్తే. మరి సంధ్యోపాసన. ఓ
ॐ अमृतोपस्तरणमसि स्वाहा। ॐ अमृतापिदानमसि स्वाहा। ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रेतां स्वाहा। ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभ्यस्रवन्तु नः। ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुश्चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तप पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं च अभिद्धात् तपसोऽध्यजायत, ततो रात्यजायत, ततः समुद्रो अर्णवः, समुद्राद्धर्णवादधी संवत्सरो अजायत, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी, सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वम् अकल्पयत्, दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः। ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्य इषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्योऽस्तु। योऽस्मान् वेष्टियं वयं विश्मस्तम्भोजम्भेदद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजिरक्षिता पितर इषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्योऽस्तु। योऽस्मान् वेष्टियं वयं विश्मस्तम्भोजम्भेदद्मः, प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रिदाको रक्षितान्नमिषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्योऽस्तु। योऽस्मान् वेष्टियं वयं विश्मस्तम्भोजम्भेदद्मः, उदीचीदिक्तो मोऽधिपतिः स्वजो रक्षिताः शनिरिषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्योऽस्तु। योऽस्मान् वेष्टियं वयं विश्मस्तम्भोजम्भेदद्मः, ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुध इषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्योऽस्तु। योऽस्मान् वेष्टियं वयं विश्मस्तम्भोजम्भेदद्मः, ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्योऽस्तु। योऽस्मान् वेष्टियं वयं विश्मस्तम्भोजम्भेदद्मः,
జాతవేదసే సునవామా సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాం ముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాః స్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, మీ అనంత కృప వలన మేమునర్చిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా చతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షములు అతి శీఘ్రముగా ఈ జన్మలోనే పొందునట్లు మమ్ములను అనుగ్రహింపుము ప్రభు. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతిః శాంతిః శాంతిః. శ్యామలయ్య గారు వాళ్ళది జైనులది ఏంటంటే తడిగుడ్డ పెట్టి తుడుచుకుంటారు. యాత్ర చేస్తున్నప్పుడు నీళ్లు దొరకవు కదా, ఎక్కడ దొరికితే అక్కడ తడిగుడ్డ పెట్టి తుడుచుకుంటారు అంతే. అంటే స్నానం చేయాలంటే ఇక మొత్తానికి చేయరని కాదు. ఇప్పుడు జైన మతస్థులు తడిగుడ్డతోటి తుడుచుకుంటారా? తుడుచుకోకపోతే అది అంత శరీరం అంతా ఎట్లా జిడ్డు జిడ్డుగా వస్తుంది కదా, బిడ్డ అవుతుంది, ఖరాబ్ అవుతుంది, దగ్గర కూడా ఎవరు ఉండరు. మరి అందుకని అది తడిగుడ్డ పెట్టి తుడుచుకుంటుండొచ్చు. నమస్తే. నమస్తే నమస్తే. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి. మీకు అన్ని వీడియోలు తర్వాత వస్తుంటాయి. ఈరోజు ఆచార్య గారు చెప్పినటువంటి సమాధానం పైన ఎవరికైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, లేదంటే నేరుగా కక్షలోకి వచ్చి మీరు ప్రశ్నించినట్టయితే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అందరూ దీన్ని లైక్ చేసి షేర్ చేసి గంట సింబల్ని నొక్కండి. ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః.